హాయ్ హలో నమస్తే. నేను మీ ఉమామహేశ్వరి. నేను మీకు వినిపిస్తున్నాను హద్దులు లేనిది ప్రేమ ప్రతిలిపి నుండి రిటర్న్ బై పైనిమర్రి సూర్యశ్రావణి 3వ భాగం. ఇక కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ప్రేమ కథలను, ఆసక్తికరంగా రొమాంటిక్ కథలను వినేయండి. ఇక మరి కథలోకి వెళ్ళిపోదామా? ఆమె ఆశ్చర్యంతో డ్రైవర్ని అడుగుతోంది. ఆయన ఎవరు? నాకెందుకు సాయం చేస్తున్నారు? నా అడ్రస్ ఆయనకి ఎలా తెలుసు అని అడిగింది. ఆమె ఆలోచనలకి, ప్రశ్నలకి సమాధానంగా ఒక పెద్ద గొంతుతో లియో అంటున్నాడు. మీ నాన్నగారు నేను పనిచేస్తున్న కంపెనీలోనే పనిచేస్తున్నారు. ఆమె తండ్రికి ఆ ఊరిలో గొప్ప పేరు ఉందన్నమాట నిజమే. అందుకే లియో చెప్పిన మాటల్ని ఆమె ఎక్కువ ఆలోచించకుండా నమ్మింది. ఆమె తండ్రి అతను ఒకే కంపెనీకి సహోద్యోగులుగా పనిచేస్తున్నారని భావించింది. ఆమె కారు ఎక్కిన వెంటనే కారు ముందుకు కదిలింది. లియో ఎప్పుడు ఎవరి గురించి ఆలోచించని వ్యక్తి, ఎవరి గురించి పట్టించుకోనటువంటి వ్యక్తి ఎందుకు ఈమె గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడు? ఎందుకంటే ఆమె ఫోటో చూసిన మొదటి క్షణంలోనే అతడు ఆమె ప్రేమలో పడిపోయాడు. ప్రపంచంలో ఆమె కంటే అందమైన అమ్మాయి ఎక్కడా ఉండదని నిర్ణయించుకున్నాడు. ఎంత గొప్ప అందగత్తె వల్ల కూడా ప్రభావితం కాని అతని మనస్సు ఈమెకు ప్రపంచాన్ని ఇమ్మని చెబుతోంది. ఆమెను కలిసే క్షణం కోసం అతని మనసు ఆరాటపడింది. కానీ ఈరోజు ఏం జరిగింది? మొట్టమొదటిసారి ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఆమె భయంతో వణికిపోతోంది. కనీసం అతన్ని గుర్తుపట్టలేదు. ఆమెను అంతలా భయపెట్టింది ఎవరు? ఎందుకు భయపెట్టారు? వెంటనే లియో అతని బాడీగార్డు మరియు అసిస్టెంట్ అయినటువంటి జేమ్స్కి ఫోన్ చేశాడు. లియో ఫోన్ చేసిన మరుక్షణమే జేమ్స్ ఫోన్ ఎత్తాడు. లియో అంటున్నాడు, మిస్ లిల్లీని వెంబడించిన బాస్టర్స్ యొక్క ప్రతి అవయవాన్ని విరగొట్టండి. జేమ్స్ యొక్క నుదురు చెమటతో తడిసిపోయింది. అతని భాష యొక్క గొంతు ఎప్పుడూ ఇంత కోపంగా లేదు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సరే సార్ అని బదులు ఇచ్చి మరుక్షణం లియో ఫోన్ కట్ చేస్తే హైదర్ విల్లా. సమయం అర్ధరాత్రి 12 కావస్తోంది. రోజు 9 అయ్యేసరికి ఇంటికి వచ్చే కూతురు ఈరోజు ఇంకా రాలేదు. ఫోన్ కలవట్లేదు. మిస్టర్ భరద్వాజ్ ఇంట్లో అటూ ఇటూ కంగారుగా తిరుగుతూ ఉన్నాడు. ఏమీ పట్టనట్టు అక్కడే కూర్చుని టీవీ చూస్తున్న అతని భార్య ఛాయని చూసి, నీకు అసలు ఏం పట్టదా? 9 గంటలకు రావాల్సిన కూతురు 12 గంటలు కావస్తున్నా ఇంటికి రాలేదు. అంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నావు అని అరిచాడు. ఛాయ, మన కూతురు ఇంట్లోనే ఉంది. అది మీ కూతురు. దానికి ఏమి రాజకార్యాలు ఉన్నాయో, ఎవరెవరితో తిరుగుతుందో నాకేం తెలుసు? అవును, లిల్లీ భరద్వాజ్ యొక్క మొదటి భార్య కూతురు. ఛాయ అతనికి రెండో భార్య. లిల్లీ పుట్టిన మరుక్షణం ఆమె తల్లి ప్రాణాలు వీడింది. లిల్లీని జీవితాంతం పని మనిషిగా వాడుకోవాలనేదే ఛాయ లక్ష్యం. లిల్లీ పెళ్లి చేసుకోవడం ఆమెకి ఇష్టం లేదు. ఈ జన్మంతా లిల్లీ తన చెప్పు కింద పడుండాలి అనేదే ఛాయ ఆశయం. దానికోసం ఏం చేయడానికైనా ఆమె సిద్ధం. మిస్టర్ భరద్వాజ్ అంటున్నాడు, నోర్మొయ్, నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. ఆమె నా కూతురు, గుర్తుపెట్టుకో. త్వరలో మిస్టర్ లియో సాధకి కాబోయే భార్య. కోపంతో భార్యపై అరిచాడు. ఇంతలో గేటు తెరుచుకున్న శబ్దమైంది. ఒక పనివాడు పరిగెత్తుకుంటూ వచ్చి లిల్లీ వచ్చిన సంగతి తెలియపరిచాడు. మిస్టర్ భరద్వాజ్కి తన కూతురు తప్పు చేయదు అన్న నమ్మకం ఉంది. వెంటనే ఆమెను హత్తుకున్నాడు. తన భార్య ఛాయ కూతురి జీవితం నాశనం చేయడం కోసం ఎదురు చూస్తోందని అతడు ఎప్పుడో గ్రహించాడు. లిల్లీని ప్రశ్నించాడు, నువ్వు అతని ఫోటో చూసావా? అతనితో మాట్లాడావా? అవును, వీలైనంత త్వరగా తనకి పెళ్లి చేసి ఈ ఇంటి నుంచి పంపించేస్తే కానీ తనకి ఈ జైలు నుంచి విడుదల లభించదు. బయట ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ భార్య దగ్గర నిస్సహాయుడు అయిపోయాడు. తన ముందే తన కూతుర్ని పనివాళ్లతో సమానంగా చూస్తూ ఆమె కళల్ని అణిచివేసిన తన భార్య నుండి ఆమె భవిష్యత్తు అయినా కాపాడాలని నిర్ణయించుకున్నాడు. లిల్లీకి ఆమె తండ్రి యొక్క ఉద్దేశం అర్థమైంది. నాన్న, నేను అతని ఫోటో చూడలేదు. నేను అప్పుడే పెళ్లి చేసుకోవాలా వద్దా అనే విషయం ఇంకా ఆలోచించలేదు. నేను నా కళని పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకు ఆమె అర్థం చేసుకోవడం లేదు? ఇక్కడ ఉండి ఆమె కళని ఆమె సాధించలేదా? ఏంటి ఆమె కళ? ఎందుకు ఆమె తండ్రి తపనను అర్థం చేసుకోవడం లేదు? అవును, ఆమె ఛాయ నిజస్వరూపం గుర్తించలేకపోతుంది. ఆమె దొంగతనంగా ఎందుకు చదువుకుందో ఆమెకు గుర్తులేదా? తన పిన్ని కూతురు ఇంట్లో ఎందుకు మహారాణిలా కూర్చుంటుందో, తను ఎందుకు ఉద్యోగం చేస్తుందో ఆమెకు గుర్తులేదా? ప్రతిసారి ఎందుకు ఆమెని ఎవరో అబ్బాయిలు తరుముతున్నారో ఆలోచించలేదా?
అవును, ఆమెను చాలా రోజులుగా అదే నలుగురు వ్యక్తులు వెంబడిస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఎన్నిసార్లు తను తప్పించుకోగలదు? ఎందుకు? ఆమె మెదడు ఆలోచించటం లేదు.